మనం చూస్తుంటే రోజు రోజుకి అగాధాలు ఎక్కువైపోతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ఎటు వెళ్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ కార్యక్రమంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎంత ఒక అమ్మాయిని నిర్మానుషమైన ప్లేస్ లోకి తీసుకెళ్లి బండరాలతో కొట్టి కిరోసిన్ పోసి చంపే వాడికి వస్తున్నారంటే, ఇక్కడ యువతకి నిజంగా పోలీసులు అంటే భయం అన్న లేకుండా ఉండాలి. గవర్నమెంట్ అంటే ఏం చేస్తున్నారా, ఏం చేయరు అనే దానికైనా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. డ్రగ్స్ అనే దాన్ని నిజంగా మన ప్లేసులలో ఆపాలి. అలాగే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్యాంపులు అనేది పెట్టి, పోలీసులు అనే వాళ్ళు ప్రతి ఒక్క ప్లేస్ లోకి అవేర్నెస్ క్యాంప్స్ అనేవి పెట్టాలి. అలాగే సినీ ప్రముఖ రాజకీయాలు ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో కొన్ని యాడ్స్ కూడా ఇవ్వాల్సిందిగా ఉంటది. ప్రతి ఒక్కళ్ళు యాడ్స్ ఇచ్చేసి వాళ్ళు ఏంటేది అనేది చెప్పాలి. సో ఇలా చెప్పినప్పుడు మాత్రమే మనలో ఒక సామాజిక మార్పు అనేది వస్తుంది. ఈ మార్పులో భాగంగానే ప్రతి ఒక్కళ్ళు ఒక తీసుకుంటారు. ఎవరైతే వాళ్ళని ఇట్లా శిక్షించారో ప్రతి ఒక్కరిని ఎలా శిక్షించాలంటే, అది జైళ్ళకు పోయి వాళ్ళకి తిండి పెట్టి పోషించి ఈ బెయిలు ఆ బెయిలు ఎన్ని రోజులు అని కాకుండా డైరెక్ట్ గా దిశ యాక్ట్ లో ఏ విధంగా అయితే మనం చూసామో, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే వాళ్ళని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.